రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా కార్మిక హక్కుల రక్షణకు, సంక్షేమ పథకాల అమలుకు వెంటనే చర్యలు చేపట్టాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి కోరారు. ఆదివారం నల్గొండ పట్టణంలోని స్థానిక దొడ్డి కొమరయ్య భవన్లో ఏర్పాటు చేసిన సిఐటియు జిల్లా ఆఫీస్ బేరర్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆదివారం నల్గొండ పట్టణంలోని స్థానిక దొడ్డి కొమరయ్య భవనంలో ఏర్పాటు చేసిన సిఐటి జిల్లా ఆఫీస్ బేరర్ సమావేశంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి హాజరై మాట్లాడుతూ, గత ప్రభుత్వం కార్మికులు సమ్మెలు చేసిన సందర్భంలో నియంతృత్వంగా అణిచివేసిందని అన్నారు. కార్మిక హక్కులను కాలరాస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి చెమరగీతం పాడిన ప్రజానికానికి, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి మంత్రివర్గానికి సిఐటియు అభినందనలు తెలియజేస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా కార్మిక హక్కుల రక్షణ, సంక్షేమ పథకాల అమలుకు వెంటనే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. హమాలీలకు, ట్రాన్స్పోర్ట్ కార్మికులకు, భవన నిర్మాణ కార్మికుల తరహాలో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజనం, భగీరథ, బీఓఏ తదితర స్కీమ్ల కార్మికులను, మున్సిపల్, గ్రామ పంచాయతీ కార్మికులకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, గౌరవ వేతనం, పారితోషికాల విధానాన్ని రద్దు చేసి కనీస వేతనం నిర్ణయించాలని, వివిధ రంగాల కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా, 50 సంవత్సరాల నుండి కార్మికులకు 6,000 పెన్షన్ తదితర సౌకర్యాల కల్పన చేపట్టాలని కోరారు. ఉచిత బస్సు పథకం ద్వారా ఉపాధి కోల్పోతున్న ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వానికి రద్దు చేసిన సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ 1976ను పునరుద్ధరించి కాపాడాలని, మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్ డిసెంబర్ 20న చేపట్టిన ఒకరోజు సమ్మెకు సిఐటియు సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని, ఆ సమ్మెకు ప్రజలు మద్దతు తెలపాలని కోరారు. ఈ సమావేశంలో సిఐటి జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డబ్బికార్ మల్లేష్, జిల్లా కోశాధికారి బాణాల పరిపూర్ణాచారి, జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, కానుగు లింగస్వామి, మల్లు గౌతమ్ రెడ్డి తదితరులు ఉన్నారు.